వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, పెసరట్లు తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేనైతే ఉప్మా కూడా చేశాను, పెసరట్టు ఉప్మా. ఈ ఉప్మా అయితే తయారీ విధానం వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఛానల్ లింకులో పెద్ద వీడియోలలో ఎవరన్నా చూడాలనుకుంటే ఉంది వీడియో, చూడండి. నేనైతే ఈ పెసరట్లేకి ఈ ఉప్మాలోకి చూడండి దోశలో కారం ఈ చట్నీ చేయబోతున్నాను. పప్పులు శనగగింజలు వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరట్లు తయారీ విధానం చూద్దాం. పెసులు తీసుకొని శుభ్రంగా చెరిగి ఏరేసి చూడండి. ఈ గ్లాస్తో టీ గ్లాస్తో నేనైతే 2 గ్లాసులు తీసుకుంటున్నాను. 1 గ్లాసు వేస్తున్నాను. చూడండి, ఇంకొక గ్లాసు వేస్తున్నాను. 2 గ్లాసులు పెసులు, 2 టీ గ్లాసులు. అదే గ్లాస్తో 1 గ్లాసు రేషన్ బియ్యం వేశాను. చూడండి, ఇలా కలపాలి. శనగలు అయితే 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. చూడండి, నీళ్ళు వేసి, నీళ్ళైతే కొన్ని ఎక్కువ వేయండి. ఇలా నీళ్ళు ఎక్కువ వేసి మూత వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేయండి, ఒక రాత్రి అంతా. చూడండి, ఓవర్ నైట్ నాన్నాక మూత ఓపెన్ చేస్తే ఇలా నానిపోయినాయి, చక్కగా నానాయి. ఇప్పుడైతే నీళ్ళన్నీ వంపేసి గాలిచ్చి శుభ్రంగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పెసులు, ఇప్పుడైతే అల్లము పచ్చిమిర్చి వేసి, పెసులు, నానిన బియ్యము, నానిన పెసులు, రుచికి సరిపడా కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పసుపు 1 టేబుల్ స్పూన్, నీళ్ళు 1/2 టీ గ్లాస్ వేసి 1/2 టీ గ్లాస్ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, బియ్యం వేసాము కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి, గింజలు వేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గింట తీసుకొని ఇలా కలుపుకోవాలి. దోశ పిండిలా లేకుండా కాస్త మందంగా ఉండాలి, ఎందుకంటే పలుచగా ఉంటే రాదు పెసరట్టు. ఇలా ఉంటే సరిపోతుంది. పెనం పెట్టి దోశ పెనము ఆయిల్ పూసి బాగా వేడి కావాలి. పెనం ఇలా వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట పిండి తీసుకొని ఇలా పెసరట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నూనె తీసుకొని ఇలా పెసరట్టుకు అప్లై చేసుకోవాలి, పూసుకోవాలి నూనెను. ఇప్పుడు చూడండి, ఇలా నూనెను అయితే పెసరట్టు అంతా అప్లై చేయాలి. ఇప్పుడు పెసరట్టును తిప్పుకోవాలి. చూడండి, చక్కగా కాలింది ఒకవైపు, రెండో వైపు కాలుతుంది. ఇలా కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంది. చూడండి, ఇలా కాలిన తర్వాత పెసరట్టును ఇలా మర్చుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే అన్ని పెసరట్లు వేసుకోవాలి, ఎన్ని అవసరమైతే అన్నీ. నేనైతే అన్ని పెసరట్లు వేసేది ఎక్కువగా చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇలా చేసుకోవాలి. ఇలానే పెసరట్లను వేసుకోవాలి. ఇలానే అన్నీ వేసాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరట్లు. చూడండి, చక్కగా 2 వైపులా కాలుతున్నాయి. చూడండి, ఇలా వేసేసాను. ఇలానే వేసుకుంటున్నాను. మొత్తం ఇలానే వేస్తాను.
రెండు వైపులా చక్కగా కాలాలి. ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడైతే అన్నీ వేసేసాను చూడండి. ఉప్మా, పెసరట్, పల్లీలు, శనగగింజలు వేసిన చట్నీ, కారము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పెసరట్ అయితే ఉప్మా పెసరట్ లోపల పెట్టుకొని తినాలి. చాలా టేస్టీగా ఉన్నాయి. పెసరట్లు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా మీరు కూడా ఒక పారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కు ఫ్యామిలీలకు షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పెసరట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఈ పెసరట్ అయితే చాలా సింపుల్గా అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.